నమస్తే అండి. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం నుండి యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష దేశంగా ఐర్లాండ్ మరో కీలక వారాన్ని ప్రారంభించింది. డబ్లిన్, బ్రసెల్స్, గాల్వే నగరాల్లో మంత్రుల సమావేశాలు జరుగుతుండగా ఆర్థికం, భద్రత, వలసల వాతావరణ మార్పు వంటి అంశాలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. ఐర్లాండ్కు భారీ పెట్టుబడి. లీగ్ స్లిప్లోని తన కేంద్రంలో ఇంటెల్ 5 బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ఐరిష్ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు ఐర్లాండ్ను యూరోప్లోని కీలక అధునాతన తయారీ కేంద్రంగా మరింత బలోపేతం చేయనుంది. ఐర్లాండ్ పౌరసత్వం పొందాలంటే ప్రస్తుతం ఇంగ్లీష్ లేదా ఇతర భాషా ప్రావీణ్య పరీక్ష తప్పనిసరి కాదు. యూరోపియన్ యూనియన్లో భాషా పరీక్ష లేకుండా పౌరసత్వం ఇచ్చే కొద్ది దేశాల్లో ఐర్లాండ్ ఒకటని ఉప ప్రధాని సైమన్ హారిస్ తెలిపారు. అయితే భవిష్యత్తులో భాషా ప్రావీణ్యంపై నిబంధనలు తీసుకురావాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. నీటి కొరత కారణంగా జూలై 16 నుండి ఆగస్టు 26 వరకు డబ్లిన్, సౌత్ టిపరరీ, అలాగే కిల్డేర్, మీత్, వెక్స్ఫర్డ్, విక్లోలోని కొన్ని ప్రాంతాల్లో హోస్పైప్ బ్యాన్ అమల్లో ఉంటుంది. నీటి వినియోగం 20% పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ఉల్లంఘన రుజువైతే గరిష్టంగా 5,000 యూరోల జరిమానా విధించే అవకాశం ఉంది. పొడి వాతావరణం కారణంగా అడవి మంటల ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు. అడవులు, కొండ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో బార్బిక్యూ లేదా మంటలు వెలిగించవద్దని సూచించారు. వేల్స్లో జరిగిన అడవి మంటల పొగ డబ్లిన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇవి రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.